చీకటిలో మసీదుకు నడవండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే చీకటిలో నమాజులు అంటే ఫజర్ నమాజు మరియు ఇషా నమాజు మసీదులో జమాత్తో చేయడానికి ఎవరైతే చీకటిలో మసీదుకు నడిచి వచ్చారో వారికి తీర్పు దినం రోజున, ఆ రోజున ఫుల్ సిరాత్ వంతెన దాటాలి. ఆ రోజున వారికి వెలుగు ఉంటుంది, కుడివైపున ముందు వైపున వెలుగు ఉంటుంది. ఆ వెలుగుతో వాళ్ళు సులభంగా ఫుల్ సిరాత్ వంతెనను దాటేస్తారు. అల్హమ్దులిల్లా. ఎవరైతే మస్జిద్కు రాలేదో, నమాజ్ చేయలేదో వారికి ఏ వెలుగు ఉండదు. ఆ చీకటిలో నరకం కుప్పల మధ్యన పడిపోతారు. కావున సోదరులారా, ఇస్లాం అమోఘమైనటువంటి ధర్మం. ఎంతోమంది పండితులు మస్జిదులకు వస్తున్నారు, భయాలు చెప్తున్నారు, వేలకు వేలు ఖర్చు పెట్టి భోజనాలు చేయిస్తున్నారు. ఇంత కష్టపడి ఇన్ని చేపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో వచ్చాం, వింటున్నాం, ఈ చెవులో విన్నాం, ఈ చెవులో వదిలిపెట్టేసాం అన్నట్టుగా ఉంది. ఇంకెప్పుడు మార్పు? చెప్పాను కదా, ఎన్నో చావులు చూస్తున్నాం. ఎన్ని చావులు చూస్తున్నామో లెక్కలేదు. అయినా కూడా మార్పు రాలేదు మనలోనంటే గనక ఏంటి అర్థం? మనం పరలోకానికి భయపడడం లేదు. తీర్పు దినం రోజు నా కర్మల హిసాబ్ దినం ఒకటి ఉంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కావున గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం అశాశ్వతం. ఇక్కడే మనం ఉండం. శాశ్వతమైన జీవితం పరలోకం.